అందరికీ నమస్కారం. మార్నింగ్ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్‌లకైనా, పెద్దవాళ్ళకైనా ఈజీగా ప్రిపేర్ చేసే ఈ మసాలా రైస్‌కి స్పెషల్‌గా కర్రీస్ కూడా ఏమీ అక్కర్లేకుండా సింపుల్‌గా రైతాతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు వేసుకుని జీడిపప్పు కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకున్నవి, 1 ఉల్లిపాయ సన్నని తరుగు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 1/2 కప్పు బఠానీ, 1/2 కప్పు ఫ్రెంచ్ బీన్స్ తరుగు, 1/2 కప్పు క్యాప్సికమ్, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటినన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టి 3 నుంచి 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇవి కాస్త మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని మసాలాలంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి 3 నుంచి 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్క బాగా మెత్తబడిన తర్వాత ఆయిల్ ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు ముందుగా కుక్ చేసి ఉంచుకున్న రైస్ని 2 కప్పులు వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అన్నం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన క్వాంటిటీస్ 2-3కి ఈజీగా సరిపోతుంది. చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.